పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా పర్యటనలో బిజీగా ఉన్న ప్రధానమంత్రి మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 20వ సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డోస్ అధినేత ఎలన్ మస్క్తో మోదీ సమావేశమయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్కు ఆయన తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. అంతరిక్షం, సాంకేతికత, నవకల్పనల సహా పలు అంశాలపై ఎలన్ మస్క్తో చర్చించినట్లు మోదీ ఎక్స్లో తెలియజేశారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొస్తున్న సంస్కరణలు ఆయనకు వివరించినట్లు చెప్పారు. భారత్, అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకమని పేర్కొన్నారు. ఏఐ, సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా జాతీయ నిఘా విభాగం నూతన డైరెక్టర్గా నియమితురాలైన ప్రముఖ హిందూ అమెరికన్ తులసి గబార్డ్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత్, అమెరికా స్నేహ బంధంపై ఇరువురు చర్చించారు. ఉగ్రవాదంపై పోరాటం, సైబర్ భద్రత వంటి అంశాల్లో దైవపాక్షిక నిఘా సహకారాన్ని పెంపొందించుకోవడంపై సమాలోచనలు జరిపారు. భారత్, అమెరికా మైత్రి బంధానికి గబార్డ్ బలమైన మద్దతురాలని మోదీ వ్యాఖ్యానించారు. నిఘా విభాగం డైరెక్టర్గా ఆమె నియామకానికి ఆమోదముద్ర పడిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. एक्सेलेंसी, मैं सबसे पहले तो फिर एक बार आपको यहाँ पर देख करके और आपको यहाँ पर मिल करके बहुत प्रसन्नता हो रही है. मैं आपके इस भव्य विजय के लिए आपको बहुत बहुत बधाई देता हूँ. न सिर्फ मेरी तरफ से, 140 करोड़ भारतवासियों की तरफ से आपको मैं बहुत बहुत बधाई देता हूँ और बहुत बहुत शुभकामनाएं देता हूँ. Your Excellency, I am delighted to see you back in the White House and to meet with you today in this room. On behalf of 1.4 billion people of India, let me convey my heartiest congratulations to you on your grand and historic victory. ये बहुत ही सुखद संयोग है कि भारत की जनता ने 60 साल के बाद किसी प्रधानमंत्री को तीसरी बार लगातार देश की सेवा करने का अवसर दिया है. और मेरे लिए खुशी की बात है कि मुझे इस कार्यकाल में राष्ट्रपति ट्रंप के साथ फिर एक बार कार्य करने का अवसर मिला है. मैं कह सकता हूं कि राष्ट्रपति ट्रंप के पहले 4 वर्ष का मेरा जो अनुभव था, जो गर्मजोशी थी, जो उत्साह था, जो विश्वास था, वही गर्मजोशी, वही उत्साह, वही विश्वास के साथ हम फिर एक बार साथ मिलकर के आगे बढ़ेंगे. Last year, the people of India gave me the opportunity to serve them for the 3rd consecutive time, and it has happened in the history of India in the last 60 years for the first time. And in this term, I will have an opportunity to work with you over the next 4 years, and it's a great pleasure to see the two coincide. And I can say from my past experience of working with you in your first term that we will continue to advance the India-US strategic partnership with the same warmth, with the same trust, and with the same excitement. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.